ఫ్రెండ్స్ అందరికి కూడాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం లిమిట్స్లో ఉండేటటువంటి 8A ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి మొత్తం 16 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ 16 ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. అయితే ప్రస్తుతానికి అయితే ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a x² - a² / x - a ఇచ్చారు. దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తారని అడిగారు. సో ఎప్పుడైనా సరే లిమిట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్. సో దాన్ని నిర్వచించేటట్లు చేయాలి. నిర్వచించేటట్లు చేయాలంటే డినామినేటర్లో మనకి ఏమి ఉండకూడదు, 0 అనేది ఉండకూడదు. డినామినేటర్లో 0 లేకుండా మనం దాన్ని ఆన్సర్ చేసి చూపిస్తే అది మనం డిఫైన్ చేసినట్టే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ కేస్ x టెండ్స్ టు a అయింది అనుకోండి, డినామినేటర్లో కానీ మనం x - a అంటే a - a ఇస్తే 0 అవుతుంది కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తాం అనమాట. సో ఇక్కడ డినామినేటర్ మీకు న్యూమరేటర్ చూసినట్లయితే ఏ విధంగా చూడండి, a² - b² రూపంలో ఉంది కదా. సో ఆ ఫార్ములా ఉపయోగించండి. సో సొల్యూషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని లిమిట్ x టెండ్స్ టు a, సో x² - a² / x - a అని కాస్తా మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ చేయండి. లిమిట్ x టెండ్స్ టు a, సో పైన దాన్ని ఏం చేస్తాం, x - a ఇంటూ x + a అని రాస్తాం. ఎందుకంటే a² - b² ఫార్ములా ఏం చెప్పండి, a + b ఇంటూ a - b కదా, అలా అనమాట. బై x - a అయ్యండి. సో ఇప్పుడు కామన్గా ఉండేటటువంటి ఏవైనా టర్మ్స్ అనేవి మనం డివైడ్ చేయడానికి అవకాశం ఉంటే వాటిని కట్ చేయండి. ఎస్, ఇలా అనమాట. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది చెప్పండి, లిమిట్ x టెండ్స్ టు a, సో x + a అని వచ్చింది. ఇప్పుడు x + a అనేది మీరు వేయండి. సో ఫైనల్గా మీరు x + a వేశారనుకోండి, a + a అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ 2a అవుతుంది. ఇది ఈ మొదటి యొక్క ఫంక్షన్ యొక్క. ఇక రెండో ప్రాబ్లం మనం చూద్దాం. రెండో ప్రాబ్లం చూసినట్లయితే లిమిట్ x టెండ్స్ టు 1 అండ్ x² + 2x + 3 వాల్యూ అడిగారు. సో ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుందా అన్డిఫైన్ అవుతుందా అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, దాని యొక్క డినామినేటర్ అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్లో ఎటువంటి ఫంక్షన్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో చేద్దాం సార్ ఏమవుతుందో. సో లెట్స్ టేక్ యాజ్ సొల్యూషన్. సో లిమిట్ x టెండ్స్ టు 1 అండ్ x² + 2x + 3, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. డైరెక్ట్గా x ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 1² + 2 × 1 + 3, దెన్ వీ విల్ గెట్ యాజ్ 1 + 2 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు x అనేది మనం x టెండ్స్ టు 0 అని ఇచ్చారు. లిమిట్ x టెండ్స్ టు 0 1/x² - 3x + 2 ఇచ్చారు. సో ఇక్కడ x ప్లస్లో 0 వేస్తే డినామినేటర్ ఏమొస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ h ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం చేస్తారంటే x² - 3x + 2 అని రఫ్లో మేము చేయాలి ఇదంతా కూడా. సో దెన్ h ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 0 - 0 + 2. సో మనకి 2 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి డైరెక్ట్గా మనం అయితే వాల్యూ వేస్తే సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. నేను సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, సో లిమిట్ x టెండ్స్ టు 0 and 1/x² - 3x + 2 that is equal to, ఓకే ఇప్పుడైతే డైరెక్ట్గా వాల్యూ వేసేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/0² - 3 × 0 + 2 దెన్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో డైరెక్ట్గా మనం ఇలా వాల్యూ వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సో డినామినేటర్లో మనకి ఏమి ఇచ్చారు చూడండి, 1/x + 1 అంటే x + 1 ఉంది. ఇన్ కేస్ x టెండ్స్ టు 3 అయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, డినామినేటర్ అనేది 0 అవుతుందో కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి. దట్ ఈస్ h ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x + 1 వేసుకుంటే h ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి డైరెక్ట్గా అయితే మనం ప్రాబ్లం చేసేవచ్చు. దెన్ సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్లో వెళ్తే లిమిట్ x టెండ్స్ టు 3 1/x + 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/3 + 1. డైరెక్ట్గా దీన్ని అయితే సాల్వ్ చేద్దాం ఒకసారి. సో సాల్వ్ చేసినట్లయితే లిమిట్ x టెండ్స్ టు 1 అండ్ 2x + 1/3x² - 4x + 5 కదా. సో వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే x ప్లేస్లో మనం 1 తీసుకోవాలి కాబట్టి 2 ఆఫ్ 1 + 1/3 ఆఫ్ 1² -4 ఆఫ్ 1 + 5 గా రాస్తాము. ఇలా రాసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 2 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు +1/3 ఆఫ్ 1² మీన్స్ 3 -4 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 + 5 అవుతుంది. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 8 8 - 4 ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ x టెండ్స్ టు 1 ఇచ్చారు. డినామినేటర్లో మనకి x - 1 ఉంది. సో x - 1లో x ప్లేస్లో కానీ 1 వేస్తే 0 అవుతుందా అంటే కాదు. ఎందుకంటే మనం x ప్లేస్లో 1 వేస్తే -1 వస్తుంది కాబట్టి 0 రాదు కాబట్టి డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసేవచ్చు. దెన్ మనం ఏం రాస్తామంటే లిమిట్ x టెండ్స్ టు 1 and x² + 2/x - 2 డైరెక్ట్ వాల్యూస్ వేసేయండి. దెన్ 1² + 2/,
1 minus 2 that is equal to 1 square అంటే 1 కదా, that 1 plus 2 by minus 1 that is equal to 3 by minus 1 that is equal to minus 3 అన్నమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్కి వద్దాం. ఈ 7th క్వశ్చన్లో కూడా మనం చూసినట్లయితే x tends to 2 అన్నారు కాబట్టి సో x వాల్యూ అనేది మనం 2 వేసినట్లయితే ఇందులో ఏదైనా సరే అంటే టోటల్గా డినామినేటర్ 0 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ లేవు కాబట్టి డైరెక్ట్గా సొల్యూషన్ చేద్దాం. సో సొల్యూషన్ చేస్తున్నాం డైరెక్ట్గా. ఇక్కడ కూడా లిమిట్ x tends to 2 and 2 by x plus 1 minus 3 by x that is equal to values వేసేయండి. then 2 by ఓకే డైరెక్ట్గా మనం వాల్యూ వేసినట్లయితే 2 by 2 plus 1 and minus 3 by 2 అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఇంకా చేసినట్లయితే 2 by 3 minus 3 by 2. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని సింప్లిఫై చేస్తాము. ఎల్సిఎం అనేది మీకు 6 వస్తుంది కదా, 6 వస్తుంది. అండ్ ఇక్కడైతే 2, ఇక్కడైతే ఓకే 2 into 2 is equal to 4, ఇక్కడైతే మనకి minus 3 into 3 into 9 వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఇక్కడ సో minus 5 by 6 అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ x tends to 0, ఇక్కడ కూడా నో చేంజ్ ఉంది. 8th క్వశ్చన్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, డైరెక్ట్గా మీరు ఇక్కడ కూడా చేసేయచ్చు. సొల్యూషన్ అయితే ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే లిమిట్ x tends to 0 అండ్ x minus 1 by x square plus 4 అని రాస్తారు. సో డైరెక్ట్గా మీరు 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. చేసినట్లయితే 0 minus 1 by 0 square minus plus 4 కదా, దట్ ఈస్ minus 1 by 4 దట్ ఈస్ ఈక్వల్ టు minus 1 by 4 వస్తుంది. సో ఇట్స్ ఓవర్. అండ్ లాస్ట్ వన్ చూద్దాం, 9th వన్ చూద్దాం. 9th ఎటువంటి డినామినేటర్ ఫ్రాక్షన్ లేదు, డినామినేటర్ అటువంటి ఫ్రాక్షన్ కానీ ఏమి అంటే డినామినేటర్ కానీ ఏమి లేవు కాబట్టి డైరెక్ట్గా వాల్యూ వేసాను. ఎందుకంటే లిమిట్ అనేది 0 కూడా రావచ్చు. సో 0 వచ్చినా ఇది డిఫైన్ అంటే కాబట్టి డైరెక్ట్ సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 and x power of 3 by 2 whereas x is greater than 0 then which is equal to డైరెక్ట్గా వేసేయండి. దట్స్ 0 power of 3 by 2 is equal to 0. దట్స్ ఓవర్. ఈ విధంగా అయితే మనం 9 క్వశ్చన్లు అయితే చేసాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లు అయితే ఇప్పుడు చేద్దాం. ఇక తర్వాత ప్రాబ్లం చూద్దాం. 10th ప్రాబ్లం చూసినట్లయితే లిమిట్ x tends to 0 of root x plus x power of 5 by 2 whereas x is greater than 0 అయితే దాన్ని లిమిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గైస్ మళ్ళీ సేమ్ డినామినేటర్ ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం అప్లై చేసేయచ్చు. దాని సొల్యూషన్ చూద్దాం. లిమిట్ x tends to 0 of root x plus x power of 5 by 2 whereas x is greater than 0. డైరెక్ట్ వాల్యూ వేసేయండి. ఇప్పుడు డైరెక్ట్ వాల్యూ వేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 0 పవర్ ఆఫ్ 5 by 2 ఈజ్ ఈక్వల్ టు మనకు 0 వస్తుంది. దట్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ప్రాబ్లం చేయాలి. సో ఈ ప్రాబ్లం మనం ఒకసారి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో మనకి రెండు ఫంక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. x స్క్వేర్ ఒకటి cos 2 by x అయితే కనిపిస్తుంది. దీన్ని ముందు డివైడ్ చేద్దాం. సో సొల్యూషన్ చూద్దాం ఒకసారి. సో లిమిట్ x tends to 0 x స్క్వేర్ ఇంటూ cos 2 by x. సో దీన్ని డివైడ్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి లిమిట్ x tends to 0 x స్క్వేర్ ఇంటూ లిమిట్ x tends to 0 cos 2 by x. ఓకే సో ఇప్పుడైతే మనం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొదటి దాన్ని చూద్దాం. డినామినేటర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 0 అప్లై చేద్దాం. దాని 0 స్క్వేర్ అవుతుంది. ఇన్ కేస్ cos 2 by x అనేది ఏదైనా ఒక వాల్యూని ఇచ్చింది అనుకుందాం. సో ఎందుకంటే ఇక్కడ కాస్ యాంగిల్లో మన cos 0 కూడా మనం ఏం చెప్తామంటే దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి లెట్స్ టేక్ యాజ్ ఎ k. బట్ k ఇంటూ ఏమవుతుంది 0 ఇంటూ k కాబట్టి సో ఎనీథింగ్ విల్ బి బికమ్ 0 కాబట్టి డైరెక్ట్గా 0 అని రాస్తాం. సో ఇది 11th ప్రాబ్లంకి అవుతుంది. ఇక 12th ప్రాబ్లంకి వద్దాం. సో 12th ప్రాబ్లం చూసినట్లయితే మీకు న్యూమరేటర్లో x స్క్వేర్ మైనస్ 3 ఉంది, x స్క్వేర్ మైనస్ 9 ఉంది. డినామినేటర్లో అయితే మీకు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 1 అయితే ఉంది. అయితే ఎప్పుడైనా మనం చెప్తాం ఏదైనా ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్లో 0 రాకూడదు. సో న్యూమరేటర్లో 0 ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 0 కూడాను ఒక వాల్యూ అవుతుంది. కానీ డినామినేటర్లో 0 అయితే అన్డిఫైన్ లేదు, ఇన్ఫినిట్ అంటాం కాబట్టి అది రాకుండా జాగ్రత్త పడాలి. సో అలా అనుకుంటే దీన్ని ఒకసారి డినామినేటర్ చూద్దాం ఒకసారి ఏమొస్తుందో. సో డినామినేటర్ అయితే మనకు 0 రాదు కాబట్టి డైరెక్ట్గా వేసి మీరు సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో చేద్దాం. లిమిట్ x tends to 3 దెన్ x స్క్వేర్ మైనస్ 9 by x cube minus 6x square plus 9x plus 1 కదా. సో దీని అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ వాల్యూ వేద్దాం ఒకసారి. దట్ ఈస్ ఈక్వల్ టు సో 3 స్క్వేర్ మైనస్ 9 హోల్ బై 3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 9 మైనస్ 9 హోల్ బై 3 క్యూబ్ అంటే 27 కదా, 27 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 9 6 మనకి 54 వస్తుంది. అండ్ ప్లస్ ఇక్కడ మీకు 3 9 27 ప్లస్ 1 అనమాట. సో ఇలా చూసుకుంటే 24 మీకు 57 వస్తుంది మైనస్ 50
చూడండి 27 మనకి 54 కదా, 54 మైనస్ 54 ప్లస్ 1 పైన అయితే 0, దాని 0/1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సో డైరెక్ట్గా దీన్ని అయితే ఇక్కడితో మీరు ఆపేయచ్చు. ఓకే, డినామినేటర్ మనం చూసినట్లయితే జీరోస్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ముందుగా మనం సొల్యూట్ చేసేటప్పుడు చిన్న చేంజ్ అయితే సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 0 వస్తుంది డైరెక్ట్గా అయితే. సో డైరెక్ట్గా కాకుండా ముందు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అయితే ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఇక్కడైతే ఫ్యాక్టరైజేషన్ చేసే ముందు మనకు ఒక ఫార్ములా అయితే మైండ్లో ఉండాలి. దట్ ఈజ్ a⁴ మైనస్ b⁴ ని ఏ విధంగా రాయొచ్చు అంటే a మైనస్ b ఇంటూ a³ ప్లస్ చూడండి a³ ప్లస్ a²b ప్లస్ ab² ప్లస్ b³ గా మనం రాయొచ్చు అనమాట. ఈ ఫార్ములాను మీరు ఏం చేయాలంటే న్యూమరేటర్కి మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దీని సొల్యూషన్ అయితే వస్తుంది. సో లెట్ స్టార్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో లిమిట్ x టెండ్స్ టు 3 అండ్ x⁴ మైనస్ 81 బై 2x² మైనస్ 5x మైనస్ 3. సో ఇప్పుడు రెండింటిని కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని కూడా ఫ్యాక్టరైజ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 3. సో న్యూమరేటర్కి ఒకసారి మనం ఈ ఫార్ములా బ్రేస్లోకి మార్చినట్లయితే x మైనస్ 3 ఇంటూ x³ ప్లస్ 3x² ప్లస్ 3 ఓకే 9x ప్లస్ b³ అంటే 27 వస్తుంది హోల్ బై. సో దీన్ని కూడా మీరు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో చేసినట్లయితే 2x² మైనస్ 6x ప్లస్ x మైనస్ 3గా రాయొచ్చు. సో ఓకే, సో దీన్ని ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి మనం మూవ్ చేద్దాం. మూవ్ చేసినట్లయితే లిమిట్ x టెండ్స్ టు 3. సో x మైనస్ 3 ఆఫ్ x³ ప్లస్ 3x² ప్లస్ 9x ప్లస్ 27 హోల్ బై 2x కామన్ తీస్తే x మైనస్ 3 ఉంటుంది, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే x మైనస్ 3 ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని క్యారీ చేద్దాం ఇటువైపు. సో క్యారీ చేసినట్లయితే లిమిట్ x టెండ్స్ టు 3 అండ్ x మైనస్ 3 ఆఫ్ x³ ప్లస్ 3x² ప్లస్ 9x ప్లస్ 27 హోల్ బై మనకేమొస్తుంది చెప్పండి. సో కిందనైతే 2x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3 వస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో ఏమైనా కామన్గా ఉన్న వాటిని కట్ చేయడానికి ఛాన్స్ ఉందంటే మనకు x మైనస్ 3 మనం కట్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేసిన తర్వాత అయితే లిమిట్ అయితే డైరెక్ట్గా మనం అప్లై చేసేద్దాం. లిమిట్ x టెండ్స్ టు 3. సో x³ ప్లస్ 3x² ప్లస్ 9x ప్లస్ 27 హోల్ బై 2x ప్లస్ 1 కదా, x వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 3³ ప్లస్ 3 ఇంటూ 3² ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 27 హోల్ బై 2 ఇంటూ 3 ప్లస్ 1 కదా. సో ఇప్పుడైతే దీన్ని ఫైనల్ స్టెప్ చూద్దాం. 3³ అంటే మనకు 27 అండ్ అదేవిధంగా 3 ఇంటూ 3² అంటే 9 కదా, మళ్ళీ ఇక్కడ కూడా 27, ఇక్కడ కూడా మీకు 27, ఇక్కడ కూడా మీకు 27 వస్తుంది. హోల్ అయితే 6 ప్లస్ 1. సో ఫైనల్గా చేస్తే 27 ప్లస్ 27 ప్లస్ 27 ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ మీకు 108 బై 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 7 ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఫైనల్గా మీరు డైరెక్ట్గా మీరు అక్కడ x ఈజ్ ఈక్వల్ టు x టెండ్స్ టు 3 కానీ వేసినట్లయితే 0 వచ్చేది. బట్ ఇలా ఫ్యాక్టరైజేషన్ చేస్తే వస్తుంది కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రాబ్లం అయితే మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలా ఎక్సర్సైజ్లో చివరి క్వశ్చన్ అయితే చూద్దాం మనం. లిమిట్ x టెండ్స్ టు 3 అండ్ x² మైనస్ 8x ప్లస్ 15 బై x² మైనస్ 9 అయితే ఉంది. దీన్ని ఏ విధంగా మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనే క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసి చేయండి ఇది కూడా. సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూస్తే లిమిట్ x టెండ్స్ టు 3 and x² minus 8x plus 15 by x² minus 9. So factorization చేయండి, that implies so limit x tends to 3. సో పైన చూస్తే మనకి x² మన 15 ఉంది కాబట్టి మైనస్ 3x మైనస్ 5x గా రాసుకుందాం బై కిందనైతే మనం x minus 3 into x plus 3 గా రాస్తాము. సో దెన్ which is equal to limit x tends to 3. సో x కామన్ తీస్తే x minus 3, ఇక్కడ minus 5 కామన్ తీస్తే x minus 3 వస్తుంది బై x minus 3 ఇంటూ x plus 3 గా మనం రాయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కామన్గా తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో చూడండి ఒకసారి. చూసినట్లయితే x minus 5 ఇంటూ x minus 3 హోల్ బై x minus 3 ఇంటూ x plus 3 వస్తుంది. సో minus 3 క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేసినట్లయితే మీకు లిమిట్ x tends to 3 అండ్ పైన చూస్తే x minus 5 బై కింద చూస్తే x plus 3 ఉన్నాయి. సో డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ మీన్స్ 3 minus 5 by 3 plus 3 దట్ ఈజ్ ఈక్వల్ టు minus 2 by 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1 2 3 జా కదా, దట్ ఈజ్ 1 by 3 అండ్ minus 1 by 3 వస్తుంది. సో గైస్ ఇది మనకి ఎక్సర్సైజ్ 1లో ఉండేటటువంటి ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వీడియో ఎలా అనిపించింది అండ్ మీ యొక్క కామెంట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.